చూసారండి ఎర్లీ మార్నింగ్ వాకింగ్. చూడండి ఇంకా మంచుంది ఫుల్గా. మూన్ ఫాగ్ కనిపిస్తుందా మీకు? చూడండి ఇటైతే మీకు కొంచెం కనిపిస్తుంది. ఫాగ్ ఉంది. ఇంకా చిన్న పాండ్ సైడ్లో అందరు ఇలా ఎర్లీ మార్నింగ్ వేసి వాకింగ్ చేస్తుంటారండి. ఎంత బాగుంది చూడండి నేచర్లో వాకింగ్ చేయడం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ కోసం ఇలా బయటికి రావచ్చండి. ఇది చాలా బాగుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది చిన్న పార్క్ లాగా చేశారు. ముందు ఇది లేదు, దీన్ని బిల్డ్ చేశారండి. ఇక్కడ క్రియేట్ చేశారు. చూడండి సైక్లిస్ట్, వాకర్స్, రన్నర్స్ అందరూ ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళ హెల్త్ని ఫిట్ చేసుకుంటారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను పొద్దున వస్తానండి ఇలా వాకింగ్కి. నాకైతే ఈ బీచ్ సైడ్ సూపర్గా నచ్చుతుంది వ్యూ. వాటర్, ఫ్లవర్స్, వ్యూ ఎక్సలెంట్గా ఉంది కదండి. ఇక్కడ సన్ రైజ్ వస్తుంది లైట్గా అటు బ్రిడ్జ్ పైన. ఎక్సలెంట్ వ్యూ అండి. చూడండి మార్నింగ్ మార్నింగ్ మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి. ఎంత టెన్షన్స్ ఉన్నా ఇలా బయటకు వస్తాయి, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుందండి. చూడండి మార్నింగ్ మార్నింగ్ బర్డ్స్ సౌండ్స్ వింటూ, ట్రాఫిక్ నుంచి దూరంగా, పొల్యూషన్ నుంచి దూరంగా ఎర్లీ మార్నింగ్ ఇలా బయటికి రావడం, నేచర్లో టైం స్పెండ్ చేయడం నిజంగా చాలా అమేజింగ్గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ చెట్లు కూడా వేశారు. బ్యూటీని ఆస్వాదిస్తూ పొద్దున్నే వాకింగ్ చేయడం అనేది అదృష్టం ఉండాలండి. చూడండి నేచర్ యొక్క బ్యూటీ ఎంత బాగుందో. మనకి ఎక్కడ చూసినా బయట ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయిందండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్స్ అన్ని డెకరేషన్స్. ఇలా బయటకు వచ్చి నేచర్తో కనెక్ట్ అవ్వడం రియల్ బ్యూటీ కదండి. చూడండి ఇక్కడ ఇవి స్టార్ ఫ్రూట్ ట్రీస్ అండి. ఇవన్నీ కనిపిస్తాయి కదా, ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ట్రీ. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. పొద్దున బ్రైట్ కలర్స్ చూస్తూ ఐస్కి ఎంత బాగుంటుందండి. చూడండి ఇది బ్రిడ్జ్ వైపు పైకి వెళ్ళడానికి, ఇలా కిందకి ఎంత బాగుందో. పైకి వెళ్తే రోడ్ అండి, కింద వాకింగ్ ఇచ్చారు. ఇది పైన అంతా బ్రిడ్జ్ వెహికల్స్కి. ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లాగా ఉంది. చూడండి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి వాటర్ అస్సలు పొల్యూటెడ్ కాదండి. ఇక్కడ వాటర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. వాటర్ని అస్సలు పొల్యూట్ చేయరు. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ చూడండి మధ్యలో నుంచి సన్ రైజ్ వస్తున్నాయి. అటువైపు మీకు కనిపిస్తుందో లేదో. పొద్దున్నే ఇలా వాటర్ సౌండ్స్ వింటూ నేచర్కి దగ్గరగా అనిపిస్తూ ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఇలా ఎర్లీ మార్నింగ్ ఇలా వాకింగ్కి వెళ్తారు నాలాగా? నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా పొద్దున్నే లేచి వెళ్ళాలి, నేచర్తో కనెక్ట్ అవ్వడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇక్కడ బోటింగ్ కూడా పెట్టున్నారండి.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ ఇక్కడ వెళ్ళి బోటింగ్ చేయొచ్చు. చూడండి, సింగిల్ పర్సన్ 2 పర్సన్స్ అనుకుంటా, తెలియదు నాకు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది పొంగల్ వే వాటర్ వే పాయింట్ అండి. పొంగల్ పాయింట్ పార్క్, పొంగల్ వాటర్ వే పాయింట్. ఇటువైపు వెళ్తే ఇక్కడ ఉంది ఈ వాకింగ్ ఏరియా, గ్రౌండ్ క్రియేట్ చేశారు. చాలా బాగుందండి. మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా రండి. ఇవ్వండి, ఇక్కడ కూర్చోడానికి కూడా అరేంజ్ చేస్తున్నారు. అలసిపోతే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఒకవేళ వర్షం వస్తే ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి కాసేపు ఆగి. బాగుంది కదండి, చాలా బాగుంది. మధ్యలో ఆకలేస్తే ఇలా హాకా సెంటర్ కూడా ఉందండి. మధ్యలోనే మీరు వెళ్ళి తినొచ్చు. స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ దొరుకుతాయండి. అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇందాక ఒక పార్క్ చూసాం కదండి, పిల్లలకు దేవుడు. బాగుంది కదండి, చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ మొత్తం అరేంజ్ చేస్తున్నారు. చూడండి, మధ్యలో ఎలికేటర్ కూడా వచ్చినాయి. నాకే చాలా భయం వేస్తుందండి క్రాస్ చేయడానికి. నేనైతే ఆగుతున్నాము, ఇంకోటి కూడా ఉంది. అమ్మో, వీళ్ళందరూ ఆగిపోయారండి. నాకైతే ధైర్యం లేదు క్రాస్ చేయడానికి. అమ్మో, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, మధ్యలో ఆగిపోయినాయి. అప్పుడప్పుడు నేచర్ సర్ప్రైజెస్ ఇస్తుందండి మనకి.